హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? టుడే నేను మీకు బంగాళదుంప కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఒకసారి చూసేసేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఇలా పొటాటోస్ ఇలా తీసుకున్న బంగాళదుంపని మనం పీసెస్ కింద కట్ చేసుకొని ఒక కుక్కర్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చే వరకు మనం ఉంటుంది. సో ఇక్కడ నేను బాయిల్ చేసుకుని ఆ పీల్ మొత్తం తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో 2 లవంగాలు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు అండ్ బిర్యానీ ఆకు వేసి ఒకసారి మనం అలా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో ఆనియన్స్ అన్నీ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి ఒకసారి మనం కలుపుకుని 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేయాలి కదా. సో నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలుపుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యానగా అందులో మనం పసుపు యాడ్ చేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మీరు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మొత్తం మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం తీసుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేయాలి. సో టమాటోస్ కూడా యాడ్ అయ్యి కొంచెం లైట్గా మెత్తబడ్డాయి అనగా ఇప్పుడు మనం తీసుకున్న చిల్లీ పౌడర్ అంటే కారం, ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేశాను. అది కూడా ఒకసారి కలుపుకున్నాక కొంచెం కర్డ్ తీసుకున్నా అంటే పెరుగు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది. సో మనం బంగాళదుంప కుర్మా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సో అది టేస్టీగా ఉండాలన్నా కొంచెం గ్రేవీ కావాలన్నా మనం పెరుగు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం అంతా పెరుగు యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆయిల్ సెపరేట్ అయింది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఒక్కసారి ఇలా తిప్పుకున్నాక ఆయిల్ సెపరేట్ అయ్యాక మనం ఏదైతే పీల్ తీసుకుని ఉంచుకున్నామో పొటాటోస్ని ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని మొత్తం అంతా ఒక్క 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కుక్ అయ్యాక మనకి మొత్తం ఫ్రై అయ్యిందనగా ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే కొంచెం లైట్గానే వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాటోస్ని బాయిల్ చేసాం కాబట్టి ఇది ఒక తక్కువ టైంలోనే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇక్కడ నేను వాటర్ మొత్తం యాడ్ చేసేసి ఒక్కసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఒకసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ నేను మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఇక్కడ మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది. ఒకసారి ఇలా కలుపుకుని మనకి ఆయిల్ సెపరేట్ అయ్యాక కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేశానండి లైట్గా. సో ఇక్కడ మసాలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుని ఇలా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిందంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక్కడ ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. బంగాళదుంప కుర్మా ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. మనకి చపాతీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే వెజ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.